హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ క్రియేషన్స్ ద ఆర్ట్ ఆఫ్ బ్యాగ్స్. నేను మీ కళాసుందరి. లాస్ట్ వీడియో వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ వాల్ డెకరేటివ్ పీస్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ డేస్లో కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఒక మంచి వాల్ డెకరేట్ చేసుకోవాలి, దాన్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో అలాంటి వాల్స్ని ఇంకా బ్యూటిఫుల్గా చేయడానికి కొన్ని నేను ఫ్రేమ్స్ని డిజైన్ చేశాను. నాకు ట్విన్ బ్రదర్స్, ఒక బ్రదర్కి ఆల్రెడీ నేను గృహప్రవేశం థీమ్తో ఒక వాల్ డెకరేటివ్ చేశాను, అది వీడియో ఆల్రెడీ నేను చేసి పెట్టాను. సో ఇంకొక బ్రదర్ తన న్యూ హౌస్లో ఒక ఫ్రెంచ్ వాల్ని డిజైన్ చేస్తున్నాడు. దాన్ని డెకరేట్ చేయడానికి మంచి ఆర్ట్ వర్క్ కోసం చాలా రోజులు ట్రై చేశాడు, కానీ ఏది చూసినా అది అంత ఆర్ట్ వర్క్ కనిపించలేదు, లేకపోతే తనకి సూట్ కాలేదు, అక్కడున్న మెజర్మెంట్స్కి సింక్ అవ్వట్లేదు అనిపించేది. సో నాకు అనిపించింది, నేనెందుకు మనకున్న మిషన్తో న్యూ డిజైన్స్ చేసి ఆ వాల్ని డెకరేట్ చేయకూడదు అని. సో వెంటనే నేను ఆ వాల్ని డెకరేట్ చేయడానికి కొన్ని పిక్చర్స్ని అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేసి ఆ వాల్ని డెకరేట్ చేసాం. అది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. వచ్చిన గెస్ట్లు అందరూ, చూసిన వాళ్ళందరూ ఇది చాలా బాగుంది, మీరు ఎక్కడ చేయించారు, వాల్ చాలా అందంగా ఉంది ఇప్పుడు అని చెప్పారు. సో ఆ ఫ్రేమ్స్ అన్నీ నేను మీకు ఈరోజు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా, నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూసారు కదండి, ఇదే ఆ ఫ్రెంచ్ వాల్. దీనికి ఇక్కడ చేసిన ఈ ఫ్రేమ్స్ అన్నీ మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో డిజైన్ చేసిన ఫ్రేమ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక్కసారి చూడండి. నాకు బాగా ఈ ఫ్రేమ్స్లో ఆ డాన్సింగ్ డాల్స్ బాగా నచ్చాయండి. ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇక్కడున్న వాల్కి మెజర్మెంట్స్కి తగ్గట్టు మేము ఆన్లైన్లో ఫ్రేమ్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఈ ఫ్రేమ్స్ తీసుకొని వీటికి సూట్ అయ్యేటట్టు కొన్ని పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నాం. ఆడపిల్లలు ఏం చేసినా అందంగా ఉంటుంది అంటారు కదా, చూడండి డాన్సింగ్ డాల్స్ ఎంత బాగున్నాయో. నాకైతే ఈ 4 ఫ్రేమ్స్ పర్ఫెక్ట్ అనిపించాయండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. వీటిని డిజైన్ చేయడానికి కూడా నేను సైజ్ చూసుకొని ఏం చేయాలి అని చాలా ఆలోచించాక నాకు ఇవి పర్ఫెక్ట్ అనిపించింది. బట్ ఇవి చాలా చిన్న సైజు ఉన్నాయి. సో నేను దీన్ని కొంచెం సైజుని సెట్ చేసి ఈ ఫ్రేమ్స్కి తగ్గట్టుగా డిజైన్ చేశాను. బాగున్నాయి కదా, మీకు ఇందులో ఏ డాల్ బాగా నచ్చింది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకొక 2 ఫ్రేమ్స్, ఇవి 2 కొంచెం స్మాల్ సైజ్ అని, ఇంకొంచెం సైజ్ వేరియేషన్ ఉంది. ఒకటి ఫ్రూట్స్ థీమ్తో ఒకటి చేశాను, ఇంకొకటి నేచర్కి రిలేటెడ్గా ఒకటి చేశాను. ఇవి కూడా వర్క్ ఫినిషింగ్ కానీ చూడటానికి కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకోవడం వల్ల మల్టీ కలర్ అనేది బాగా ఎలివేట్ అయ్యింది. ఫ్రేమ్స్ కూడా వాల్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. సో చూసారా ఎంత బాగుందో. ఈ ఫ్రేమ్స్ కూడా కరెక్ట్ సైజ్కి తగ్గట్టుగా నేను డిజైన్ చేశాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇది బిగ్ సైజ్, ఇది బ్యూటిఫుల్ అండి. నిజంగా ఎంత బాగుంది అని అంటే, నిజంగా అది వర్క్ అనుకోలేదు, పెయింటింగ్ అనుకున్నారు చాలా వరకు అందరూ. దగ్గరకు వచ్చి చూస్తేనే కానీ అది వర్క్ అని తెలియలేదు, అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు ఇది కూడా బాగా నచ్చింది, ఈ ఫ్రేమ్ కూడా. సో దీన్ని కూడా సైజుని కస్టమైజ్ చేశాను. సో ఇది ఎలా అనిపించింది మీకు? ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్రేమ్ వర్క్స్ మా కేఎస్ క్రియేషన్స్లో ఇంకా చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి వర్క్స్ కావాలి, వాల్ డెకరేటివ్ పీసెస్ కావాలి అనుకుంటే మా కేఎస్ క్రియేషన్స్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you so much.